హాయ్ ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన భాగస్వామ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే భారతదేశం ఆఫ్రికా సంబంధం. ఇది కేవలం వర్తకం గురించో దౌత్యం గురించో కాదు. రెండు అభివృద్ధి చెందుతున్న మహాశక్తులు కలిసి ఈ ప్రపంచ భవిష్యత్తును ఎలా మలుస్తున్నాయో చెప్పే ఒక కథ. మరి అద్భుతమైన భాగస్వామ్యం లోతుల్లోకి వెళ్దాం రండి. ఈ బంధం వెనుకున్న అసలైన స్ఫూర్తేంటో తెలుసా? భారత ప్రధానమంత్రి చెప్పిన ఈ ఒక్క మాటలో మొత్తం తెలిసిపోతోంది. అంటే ఇక్కడ ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం కాదన్నమాట. పరస్పర గౌరవంతో, ఉమ్మడి లక్ష్యాలతో కలిసి ముందుకు సాగడం. సరే, అసలు ఈ ఇండియా ఆఫ్రికా బంధం ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం వ్యాపారానికే పరిమితమా? అస్సలు కాదు. దీని వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఇది కేవలం అంకెల గురించి కాదు, వందల కోట్ల ప్రజల గొంతుకను ప్రపంచ వేదికపై వినిపించడం గురించే. ఇక్కడ చూడండి, ఇది కేవలం ఆర్థిక విషయాలకే పరిమితం కాదు. గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటి తరపున ఒకే గొంతుకగా నిలబడాలనేది వీరి ఆలోచన. ఐక్యరాజ్యసమితి, WTO లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో మార్పులు తీసుకురావాలని కలిసి పోరాడుతున్నాయి. అంతేకాదు, ఆసియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్, అటు మౌలిక సదుపాయాలు, ఇటు మిలాన్లానికి ఉమ్మడి సముద్ర విన్యాసాలు, ఇవన్నీ చూస్తే రక్షణ రంగంలో కూడా ఎంత దగ్గరగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. ఈ చార్ట్ చూడగానే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టెక్నాలజీకి, గ్రీన్ ఎనర్జీకి గుండెకాయలాంటి కొన్ని ఖనిజాలున్నాయి కదా, వాటికి ఆఫ్రికా ఎంత కీలకమో చూడండి. ప్రపంచంలో దొరికే కోబాల్ట్, మ్యాంగనీస్లలో దాదాపు సగం ఇక్కడ్నుంచే వస్తోంది. మరి ఇండియా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి, మన పర్యావరణ లక్ష్యాలకు ఇది ఎంత అవసరమో ఆలోచించండి. ఇక ఆర్థిక బంధం విషయానికొస్తే ఈ ఒక్క నంబర్ చాలు దాని స్థాయిని చెప్పడానికి. యూరోపియన్ యూనియన్, చైనా తర్వాత ఆఫ్రికాకు ఇండియా మూడో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. ఇది చిన్న విషయం కాదు. సరే, మూడో అతిపెద్ద భాగస్వామి అంటున్నాం. మరి ఆ భాగస్వామ్యంలో అసలేం జరుగుతోంది? ఏ ఏ రంగాల్లో కలిసి పనిచేస్తున్నారు? ఇప్పుడు ఆ సహకార స్తంభాలేంటో వివరంగా చూద్దాం. ఇక్కడ మనకు రెండు ముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వాణిజ్యం. ఇండియా నుంచి ఫార్మా, ఆహారం లాంటివి ఆఫ్రికాకు వెళుతుంటే అక్కడి నుంచి మనకు ఆయిల్, డైమండ్స్ వస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వెనుకబడిన ఆఫ్రికన్ దేశాలకు ఇండియా డ్యూటీ ఫ్రీ మార్కెట్ యాక్సెస్ ఇస్తోంది. ఇది చాలా పెద్ద సహాయం. ఇక రెండోది, టెక్నాలజీ. ఇండియాలో ఎంత సక్సెస్ అయ్యాయో మనకు తెలుసు కదా. ఆ ఇండియా స్టాక్, యూపీఐ లాంటి డిజిటల్ టెక్నాలజీలను ఇప్పుడు ఆఫ్రికాతో పంచుకోవడమనేది ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఇది కేవలం డబ్బు, వ్యాపారం గురించే కాదు. ఇండియా తన సాఫ్ట్ పవర్ను కూడా చాలా తెలివిగా వాడుతోంది. ఎలాగంటే, అక్కడ యువతకు స్కాలర్షిప్లు ఇవ్వడం ద్వారా విద్యలో, ఈ ఆరోగ్య భారతి లాంటి టెలిమెడిసిన్ నెట్వర్క్తో ఆరోగ్యంలో, ఇంకా ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రాం ద్వారా స్కిల్స్ పెంచడంలో, ఇలా ప్రతి రంగంలోనూ వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా సాయం చేస్తోంది. భవిష్యత్తంతా క్లీన్ ఎనర్జీదే. మరి ఆ విషయంలో ఆఫ్రికాకున్న పొటెన్షియల్ ఎంతో తెలుసా? ఈ చార్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్క సోలార్ ఎనర్జీ నుంచే 10 టెరావాట్లు. ఊహకు అందని సంఖ్య ఇది. ఈ అపారమైన శక్తిని వాడుకోవడానికే ఇండియా అంతర్జాతీయ సౌర కూటమిలో ఆఫ్రికాతో కలిసి పనిచేస్తోంది. అయితే ప్రతి బంధంలో ఉన్నట్టే ఈ ప్రయాణంలో కూడా కొన్ని సవాళ్లు, అడ్డంకులున్నాయి. అంతా సాఫీగా సాగిపోట్లేదు. వాటి గురించి కూడా మనం వాస్తవికంగా మాట్లాడుకోవాలి. అప్పుడే పూర్తి చిత్రం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని ముఖ్యమైన సమస్యలున్నాయి. ఇండియా నిధులతో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కొన్నిసార్లు ఆలస్యమవుతున్నాయి. దీనివల్ల నమ్మకం దెబ్బతినే ప్రమాదముంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి లాంటి గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో ఆఫ్రికాకు ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం లేదు. ఇక సెహెల్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో ఉన్న అస్థిరత, అది పెట్టుబడులకు, అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది. ఇదే సమయంలో ఆఫ్రికాలో మరో పెద్ద శక్తి కూడా ఉంది. అదే చైనా. ఇక్కడ ఇండియా, చైనాల మధ్య విధానాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇండియా విధానం ఎలా ఉందంటే, అక్కడి ప్రజల సామర్థ్యాన్ని పెంచడం, వాళ్లతో భాగస్వాములుగా కలిసి పనిచేయడం, తక్కువ వడ్డీకి రుణాలివ్వడం. అదే చైనా విధానం చూస్తే వేగం, భారీ ప్రాజెక్టులు, వాళ్ల డీప్ పాకెట్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు నిర్మించడంపై దృష్టి పెడుతుంది. రెండింటిలోనూ వాటి బలాలు, బలహీనతలున్నాయి. మరి ఇన్ని సవాళ్లు, పోటీ ఉన్నప్పుడు ఈ భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించే మార్గమేంటి? దానికోసం ఒక బ్లూ ప్రింట్ ఉంది. దాన్నే కంపాలా సూత్రాలు అంటారు. అసలివి ఏంటి? భవిష్యత్తుకు ఎలా దారి చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం.
కంపాల సూత్రాలు అనగానే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇవి కొన్ని మార్గదర్శకాలు. ఇక్కడ మనం 2 వేర్వేరు సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి 2018లో ప్రత్యేకంగా ఇండియా ఆఫ్రికా సంబంధం కోసం తయారుచేసింది. రెండోది 2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కోసం రూపొందించింది. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 2018 సూత్రాలు పూర్తిగా ఇండియా ఆఫ్రికా బంధం గురించే. ప్రైవేట్ సెక్టార్ను ఎలా భాగం చేయాలి, ఆఫ్రికా సొంత లక్ష్యాలకు ఎలా మద్దతు ఇవ్వాలి అనే దానిపై ఫోకస్ చేస్తాయి. ఇక 2019 జీపీడీసీ సూత్రాలు జనరల్ అన్నమాట. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రైవేట్ పెట్టుబడులు దేశ అభివృద్ధి లక్ష్యాలకు, ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు ఉపయోగపడేలా చూడాలనేది వాటి ఉద్దేశం. సో వీటన్నింటి వెనుక ఉన్న అసలైన లక్ష్యమేంటంటే ఒక కొత్త రకం సహకార నమూనాని నిర్మించడం. ఇది పాత వలసవాద పద్ధతులకు పూర్తి భిన్నంగా సమాన భాగస్వామ్యం, స్థానిక అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఇదొక రోల్ మోడల్ అవ్వాలన్నదే ఆలోచన. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. ఈ ఇండియా ఆఫ్రికా బంధం కేవలం ఈ 2 ప్రాంతాలకే పరిమితమా? లేకపోతే భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య సహకారం ఎలా ఉండాలనేదానికి ఇదొక కొత్త దారి చూపిస్తోందా? చివరగా ఈ మొత్తం భాగస్వామ్యం యొక్క సారాంశాన్ని ఈ ఒక్క వాక్యం చెబుతుంది: తక్కువ ఆధారపడటం, ఎక్కువ విశ్వసనీయత. అంటే ఒకరిపై ఒకరు ఆధారపడటం కాదు, ఒకరికొకరు నమ్మకమైన, ఆధారపడదగిన భాగస్వాములుగా ఉండటం.